నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పార్టీల ప్రచార హోరు ఆగింది. శనివారం సాయంత్రంతో నిశ్శబ్దం. తెలంగాణ నుండి తరలి వస్తున్న ఏపీ ఓటర్లు. హైవేపై ట్రాఫిక్ జామ్స్. నకిలీ జీఎస్టీ అధికారులు అరెస్ట్. ఎర్రబాలెంలో ఘటన. ఓటింగ్ శాతం పెరగాలి. సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ గోలి పిలుపు. మన రాష్ట్రంలో పోలింగ్కు రంగం సిద్ధమైంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం సమాప్తం కాగా ప్రచార హోరు ఆగి నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రిపోర్ట్. రాజకీయంగా చైతన్యవంతమైన మంగళగిరి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాలు శనివారం సాయంత్రంతో ఆగాయి. గత ఎన్నికల మాదిరిగానే 2024 కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. టీడీపీ అధినేత మాజీ సీఎం తనయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రెండోసారి వైసీపీతో తలపడడం ఓ విశేషమైతే, వైసీపీ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే తప్పుకుని ఆ స్థానాన్ని బీసీ మహిళైన మురుగుడు లావణ్యకు ఇవ్వడం మరో విశేషం. ఈ సామాజిక సమీకరణాలు ఎంతవరకు ఫలిస్తాయోనన్న ఉత్కంఠ నియోజకవర్గంలో నెలకొని ఉంది. 2 ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. లోకేష్ అయితే 2019లో ఓటమి అనంతరం మళ్లీ మంగళగిరినే ఎన్నుకుని గత 5 ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అయ్యారు. ఈ సామాజిక సేవా కార్యక్రమాలపైనే ఆయన ఆశ పెట్టుకున్నారు. ఇక రాజకీయ కుటుంబం నుండి వచ్చిన మురుగుడు లావణ్య జగన్ పథకాలపైనే ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. లోకేష్ తరపున మాజీ సీఎం గాని ఇతర పెద్ద నాయకులు గాని ప్రచారానికి రాలేదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి మాత్రం కొన్ని రోజుల పాటు ప్రచారం చేపట్టారు. వైసీపీ అభ్యర్థిని లావణ్యను గెలిపించాలని శుక్రవారం ఏపీ సీఎం జగన్ మంగళగిరి విచ్చేసి మీటింగ్ చెప్పి వెళ్లారు. ఓసీలకు కాకుండా బీసీకే మంగళగిరి కేటాయించామని, బీసీని గెలిపించాలని జగన్ కోరారు. ఇక ఇండియా కూటమి కూడా ఇక్కడ రంగంలో ఉంది. కమ్యూనిస్టుల కంచుకోటగా ఒకప్పుడు పేరున్న మంగళగిరిని ఇండియా కూటమి ఇక్కడి సిపిఎంకు సీటును కేటాయించింది. జొన్న శివశంకర్ అభ్యర్థిగా నిలిచారు. దశాబ్దాలుగా పేరెన్నికగన్న కామ్రేడ్గా శివశంకర్కు పేరుంది. ఆశ్చర్యం ఏమంటే, గుంటూరు పార్లమెంట్ పరిధిలో మంగళగిరి సెగ్మెంట్ ఉంది. అయితే అన్ని పార్టీల ఎంపీ అభ్యర్థులు ఇక్కడ పెద్దగా ప్రచారం చేయలేదనే చెప్పాలి. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కిలారి రోసయ్య, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్, ఇండియా కూటమి అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ ఉన్నారు. వీరు కేవలం సింబల్ పైనే ఆశ పెట్టుకున్నారు. ఎమ్మెల్యేకి వేసిన ఓటు మాకు వేస్తారన్న ధీమా కావచ్చు. ఏది ఏమైనా ప్రచారం ముగిసింది. పోలింగ్కు రంగం సిద్ధమైంది. సోమవారం పోలింగ్ రోజు మంగళగిరి ఓటర్లు అత్యధికంగా ఎవరికి మొగ్గు చూపుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. వేచి చూద్దాం, మంగళగిరి ఓటరు ఎవరికి జై కొడతారో. మంగళగిరి రూరల్ ఎర్రబాలెంలో ఓ కంపెనీని జీఎస్టీ పేరిట బెదిరించిన నకిలీ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పాలిమర్స్ కంపెనీ ఓనర్ రామరాజు, ప్రముఖ ఆడిటర్ నరసింహారావు మాట్లాడారు. ఇక్కడ మన ఎర్రబాలెం ఇండస్ట్రీ ఎస్టేట్లో నాకు 2 పేపర్ కప్పులు ఇండస్ట్రీలు ఉన్నాయి. 3 రోజుల క్రితం అంటే ఇవాళ శనివారం, గురువారం రాత్రి మా పక్క కంపెనీకి 3 కారుల్లో కొంతమంది పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లని, సిజిఎస్టీ ఆఫీసర్లు అని చెప్పి వచ్చారు. వచ్చి వాళ్ళందరినీ రామరాజు గారి గ్లాసుల కంపెనీ ఎక్కడ అని చెప్పి అడిగారు. పక్క కంపెనీ చూపించారు. వాళ్ళ కంపెనీలోకి వెళ్ళి వాళ్ళని మేము సీజ్ చేస్తున్నాం కంపెనీని, మీకు పర్మిషన్ లేకుండా మీరు ఆడించుకుంటా ఉన్నారు, 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే, మరి వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు 1 లక్ష రూపాయలు దాకా ఇచ్చామని చెప్పి మాకైతే చెప్పారు. మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారంటే భయపడిపోయాము, నేను ఓనరు నసరాపేటలో ఉంటాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు. నిన్న రాత్రి నేను యాక్చువల్ ఎన్నికల ప్రచారంలో ఉండవల్లో ఉన్నాను. 7:30కి నాకు ఫోన్ చేశారు. మీ కంపెనీ దగ్గరకు వచ్చాం, మేము సిజిఎస్టీ శ్రీనివాసరెడ్డి గారు పంపిస్తే వచ్చాం, మీ కంపెనీని చెక్ చేయాలండి. నాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి, మా ఆడిటర్ గారితో మాట్లాడి మీకు ఏమన్నా సరే అని చెప్పి నేను చెప్పాను.
లేదు లేదు చూడాల్సిందే, మాట్లాడాల్సిందే అంటే నేను ఏమన్నా సరే మా ఆడిటర్ గారితో మాట్లాడతానండి, మీరు మాట్లాడుకోండి అని చెప్పాను. అని చెప్పిన తర్వాత మళ్ళీ నైట్ నాకు 9 గంటలకు ఫోన్ చేశారు. ఎవరైతే ఈయన CGST శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడో ఆయన కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడాడు. మాట్లాడి రామరాజు గారు ఎందుకు ఇబ్బంది పడతారు, మీకు అన్నీ తెలిసినాయి కదా, నాకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసేయండి, మీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటానంటే నేను కూడా నిజమే నమ్మి సరే సార్ నాకు ఏ ఇబ్బంది రాని కూర్చొని అసలు నా ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చెప్పండి సార్ అని చెప్పారు. చెప్తే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉంటాయండి, CGST అన్న తర్వాత లేకుండా ఎందుకు ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏమి మీకు రాకుండా చూస్తానండి, నాకు ₹1,00,000 ఇవ్వండి సార్ అని చెప్పాడు. నేను ఆ కాల్ రికార్డ్ చేసుకున్నాను. ఆ పేర్లు ఆయన చెప్పిన పేర్లని మా ఆడిటర్ గారికి చెప్తే నిజంగానే సాధు నరసింహారెడ్డి గారు కమిషనర్ అండి, శ్రీనివాసరెడ్డి గారు సూపరింటెండెంట్ గుంటూరు కన్నావారి తోటలో సూపరింటెండెంట్ గారు ఉంటారు, నేను మాట్లాడతానని చెప్పి నా ముందే వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. నరసింహారెడ్డి గారు అయితే ఫోన్ ఎత్తలేదు, శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ ఎత్తారు. ఎత్తి ఇట్లా ఆంజనేయులు గారిని వచ్చారండి, మీ పేరు చెప్పారు, అమౌంట్ అడుగుతున్నారండి అంటే నాకు మా డిపార్ట్మెంట్లో ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరూ లేరు, నేనైతే పంపించలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు బాబు, మీరు వాడిని జాగ్రత్తగా పోలీసులకు పట్టించి నాకు ఫోన్ చేయండి, నేను కూడా మా డిపార్ట్మెంట్ సెక్షన్ల ప్రకారం నేను కేసు పెడతానని చెప్పారు. అందుకని మరలా నాకు రాత్రి 10:30కి ఫోన్ చేసి మేము డిలేడ్ డాబా దగ్గర ఉన్నామండి, మీరు డబ్బులు ఇస్తానంటే వెంటనే వస్తాము, డబ్బులు నా దగ్గర లేవండి, గూగుల్ పే నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. గూగుల్ పే నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ని నేను ట్రూ కాలర్లో కొట్టగానే ఆంజనేయులు ప్రజావాణి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చింది. నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మా అసోసియేషన్లో ఫోన్ చేసినట్లు ఎవరైనా ఎప్పుడైనా అంతకుముందు వచ్చారా అని. విజయవాడలో ధరణి పాలిమర్స్ అనేవాళ్ళు, SLV పాలిమర్స్ అనే వాళ్ళ దగ్గర ఇట్లా ఏ విధంగా వచ్చి ఆయన డబ్బులు తీసుకెళ్ళాడట. ఆ విషయాన్ని వాళ్ళు చెప్పి నాకు వెంటనే వాట్సాప్ కూడా పెట్టారు, ఈయన ఫోటో అట్లానే ఇలా విజిటింగ్ కార్డులు కూడా పెట్టారు. నేనేమీ తెలియనట్టుగానే ఉన్నాను. మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తే నేను బైక్ ర్యాలీలో ఉన్నానండి, 3 గంటలకు రండి సార్ అని చెప్పాను. 3 గంటలకు వచ్చారు. అందుకని నేను వెంటనే మీడియా మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను. మా ఆడిటర్ గారు వచ్చారు, వాళ్ళందరి సమక్షంలోనే ఇప్పుడు నిజంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు అని వాళ్ళు చెప్తున్నారో ఆ శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడితే ఆయన నేను ఎవరిని పంపించలేదని ఇప్పుడు కూడా చెప్పారు. ఈయన ముందు చెప్తే మీరు కాదండి శ్రీనివాసరెడ్డి గారు పంపించారని ఈ ఆంజనేయులు గారు మళ్ళీ వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడతారు. ఇప్పుడు నిజంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడో ఆయన ఫోన్ చేసి ఇప్పుడు కూడా ఏం చెప్తాడంటే మీకు ఈ గొడవలను ఎందుకండి, మీడియా మిత్రులు ఎందుకు పిలిచారు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి. ఇది లేదంటే ఒరిజినల్ కాదు, ఫేక్ అధికారులు అని చెప్పేసి మాలాంటి చిన్న చిన్న కంపెనీల మీద దాడులు చేసి అఫీషియల్ వాడి కారు చూడండి ఎటువంటి కారులో వచ్చాడు వాడు. ఆ కారుల్లో వచ్చేసి బెదిరించేసేసి డబ్బులు వసూలు చేసుకుని వెళ్తున్నారు. మా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 2-3 దగ్గర డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. విజయవాడ నున్న ఆటో నగర్లో, అదేవిధంగా కానూరు ఆటో నగర్లో కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల పేర్లు చెప్పేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే చిన్న పరిశ్రమలు ఇక్కడ బయటపడే పరిస్థితి ఉంది. లేకపోతే మా లాంటి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది. నన్ను 1,00,000 అడిగారు, నా పక్క కంపెనీ 3 లక్షలు అడిగారు. అసలు మాకు వ్యాపారం ఎంత వస్తుంది సార్? వాళ్ళ దగ్గర వాళ్ళైతే నాకు 20 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. ఈడో ఇప్పుడు నేను లేదు 20,000 తీసుకున్నానని చెప్తున్నాడు. నిన్న మాత్రం 1,00,000 రూపాయలు తీసుకున్నాను, కోటేశ్వరరావు గారు సాక్షిగా ఒప్పుకున్నాడు. 1,00,000 ఇచ్చారండి వాళ్ళు, మీరు కూడా 1,00,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు అన్నాడు వాళ్ళు చేయరండి, నేను చేస్తాను, నాకేం అభ్యంతరం లేదండి, నన్ను అడిగిన మాట వాస్తవం, నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, నాకేం అభ్యంతరం లేదు. మాకు ఫార్మాలిటీస్ ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి, 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మాది ఆఫీసు గుంటూరు CGST ఆఫీసు, మేము పనిచేస్తుంది కన్నావారి తోట అని చెప్పేసి ఒక ఫేక్ ఆఫీసర్లు గత వారం రోజులుగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో డబ్బులు వసూలు చేస్తున్నారండి. మా క్లయింట్ వాళ్ళు నిన్న ఫోన్ చేయడం జరిగింది నాకు, ఇట్లా వచ్చి అడుగుతున్నారండి డబ్బులు అని చెప్పేసి. ఆ సదర్ ఆఫీసర్ల గురించి నాకు తెలుసు, ఆ శ్రీనివాసరెడ్డి గారు కానీ సాధు నరసింహారెడ్డి గారు కానీ ఎవరిని పంపించరు. వాళ్ళు ఏమన్నా ఉంటే మెయిల్ ద్వారా నోటీసులు పంపించడం కానీ, అఫీషియల్గా నోటీసులు పంపించడము, బుక్స్ ఏమైనా తేడా ఉంటే ట్యాక్సులు కట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతేగాని ఇట్లా వచ్చి మేము డబ్బులు వసూలు చేయడం అనేది ఉండదు. ఈ విషయం నేను శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడటం జరిగిన తర్వాత వారు ఎవరైతే మాకు సంబంధం లేదు, మీరు అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించండి అనేసి చెప్పడం జరిగింది. అట్లాగే కమిషనర్ గారు కూడా అతను ఎవరో తెలియదని చెప్పారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు ఇందాక పత్రికల వాళ్ళకి చెప్పడం జరిగింది. మీకు తెలుసా మన రాష్ట్రంలో యువ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. మన రాష్ట్రంలో యువ ఓటర్లు 10,30,000 మంది ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ఓటర్లు వేలాదిగా ఏపీకి తరలి వస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈసారి ఓటు వేయాల్సిందేనని తెలుగోడు గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అందుకే దేశ విదేశాల్లో ఉన్న పలువురు ఓటర్లు ఇండియాకు విచ్చేయగా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఓటింగ్పై ఆసక్తిగా ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ఏపీకి ఓటర్లు పయనమయ్యారు.
పోలింగ్ తేదీ మే 13కు ముందే స్వగ్రామాలకు ప్రజలు తరలి వస్తున్నారు. దసరా, సంక్రాంతి పండుగలను తలపిస్తూ 3 రోజులు ముందుగానే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఏపీకి రేపు, ఎల్లుండి ప్రయాణాలకు పెద్ద ఎత్తున బస్సు రిజర్వేషన్లు, ట్రైన్ రిజర్వేషన్ల కోసం ప్రయాణికులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్తో ఏపీలో ఓట్ల సందడి మొదలైన విషయం తెలిసిందే. అయితే మే 13న ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 3 రోజులు సెలవు కావడంతో సొంత ఊరు వెళ్లి ఓటు వేయాలనే ఆలోచనలో బయట రాష్ట్రాల్లోని ఏపీ వాసులు ఉన్నారు. ప్రయాణ కష్టాలు ఉన్నా సరే ఏపీకి వెళ్లాల్సిందే, ఓటేసి రావాల్సిందే అన్నట్లు ఓటరు ఉన్నారు. బైక్లు, కార్లు, బస్సులు, ట్రైన్ల ద్వారా వెల్లువలా ప్రజలు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఏపీకి వెళ్లగా శనివారం, ఆదివారం నాడు భారీగానే రాష్ట్రానికి వస్తారని, ఖచ్చితంగా మునుపటి కంటే ఎక్కువగానే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బస్సులు పెడుతున్నాం, బేగి బయలుదేరండి అంటూ ఏపీలో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలను అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీల కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏపీలో ఓటు హక్కు ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఏ ఒక్కరిని అభ్యర్థులు వదిలిపెట్టడం లేదు. ప్రతి ఓటరుకు అభ్యర్థుల తరపున స్థానిక నేతలు ఫోన్ చేసి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల కంటే హైదరాబాద్లోనే అత్యధికంగా ఏపీ ఓటర్లు ఉండడంతో వారిని రప్పించడంపైనే అభ్యర్థులంతా ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల వారీగా ఓటరు లిస్టులో పేర్లున్న వారిని ఏకం చేసి వారిని రప్పించేందుకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్కు సామాజిక బాధ్యత ఉండాలని స్థానిక వైద్య ప్రముఖులు, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ గౌలి రామ్మోహన్ రావు అంటున్నారు. సోమవారం పోలింగ్ నేపథ్యంలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ సోమవారం జరగబోతున్న మన రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ప్రతి పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది తప్పనిసరిగా చేయవలసినవని విధి. మరి భారతదేశం లాంటి ఒక స్వామ్య దేశంలో రాజ్యాంగ విలువలు పరిరక్షించాలంటే అందరూ తప్పనిసరిగా ఇంట్లో నుంచి వచ్చి ఆ పోలింగ్ సమయానికి ఆ కేంద్రానికి వెళ్ళి తమ ఓటును వినియోగించుకోవటం అనేది మన కర్తవ్యం. అంటే కొంతమంది మన ఇంట్లో ఏదో పోలింగ్ రోజు సెలవు వచ్చింది కదా అని ఇంట్లోనే కూర్చొని ఏదో టీవీ చేస్తా ఎంజాయ్ చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. అయితే మన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతే మనం ఏ పనైనా చేసుకోవాలి. మరి మీకు ఏ పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీకి వేసుకోండి, అది కాదు నేను చెప్పేది. మరి తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించడం అనేది మన కర్తవ్యం, మన ధర్మం. అలాగితేనే మనం భారతదేశానికి ఒక దేశభక్తి కలిగిన పౌరుడుగా మనం ఈ రాష్ట్రంలో నిలబడతామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మీకు ఖాళీ ఉన్న టైంలో తప్పనిసరిగా మీకు కేటాయించబడిన పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మరి ఓటు హక్కు వినియోగించుకోవాలి. మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చాలా వివేకవంతులు, మంచి ఆలోచన శక్తి పరులను కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. మరి అలాంటి సమయంలో ఎంత ఎక్కువ మంది పోలింగ్ బూత్కి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటే మరి అంత మంచి పేరు మన నియోజకవర్గానికి రావటమే కాకుండా మన ప్రజలపై కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నా అభిప్రాయం ఏంటైతే రాష్ట్రం మొత్తంలో హైయెస్ట్ పర్సంటేజ్ దాదాపు 90% ఓటింగ్ పోలింగ్లో ఓటింగ్ శాతం మనం చూపించగలిగితే అది మన దేశానికి, మన రాజ్యాంగానికి, మన రాష్ట్రానికి మనం అంతా కూడా గౌరవం ఇచ్చినట్లు అవుతుందని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. గమ్యం స్థిరంగా ఉండాలి, ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, అప్పుడే విజయం వరిస్తుంది. రామకృష్ణ పరమహంస. శనివారం క్యాంపస్ సెలక్షన్స్కు సంబంధించి సక్సెస్ మీట్ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యార్థులు రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి సారించాలని, తద్వారానే అత్యధిక ప్యాకేజీలతో కూడిన ఉన్నత ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రంలోనే లభిస్తాయని రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి శివశంకర్రావు స్పష్టం చేశారు. వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో శనివారం నిర్వహించిన డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా జస్టిస్ బి శివశంకర్రావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, ఉద్యోగ కల్పనల డీన్ డాక్టర్ ఎస్ బివి ప్రసాద్, విల్శ్రీ గ్రూప్ చైర్మన్ ఎండి విలియం కేర్ మానికొండ, స్టూడెంట్స్ ప్రోగ్రెషన్ నైపుణ్యాల అభివృద్ధి డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్, ప్లేస్మెంట్స్ విభాగం డీన్ డాక్టర్ ఎన్ బివి ప్రసాద్, హెచ్ఎంఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు, అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కె సుబ్రహ్మణ్యం, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి ఎంతో కొంత వాళ్ళు భవిష్యత్తులో సేవ చేస్తారు కనుక ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా వాళ్ళు పాలు పంచుకుంటారనేది విశ్వాసం. అదే నా ప్రసంగంలో ప్రధానంగా చెప్పడం అయింది. తర్వాత వాళ్ళకి చెప్పింది ఏమిటంటే, మౌనంగానే మసలమని మొక్కమనికి చెప్పింది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది అని సినిమా పాట మనం వినే ఉంటాం. అలాగా మీకు రెక్కలు వచ్చిన పక్షులు కాదు మీరు. సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. చదువు అనేది పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఉద్యోగం సంపాదన ఒకటే కాదు. భారతదేశంలో పుట్టినందుకు సేవాభాగ్యం అనేది ఒకటి ఉంటుంది, సేవాభావం. అది మీ అందరిలో కూడా పెంపొందించుకుని మన చదువు చెప్పిన ఇన్స్టిట్యూషన్కి మనం ఏం చెప్తాం, మన తర్వాత వచ్చే తరం విద్యార్థులకు మనం ఏ రకంగా ఆదర్శంగా ఉంటాం, మన పైన ఇదివరకు వెళ్ళిన విద్యార్థులు కూడా ఉద్యోగాల్లో ఏ రకంగా అభివృద్ధి చెంది వాళ్ళని ఎలాగా అనుసరిస్తాం అని చెప్పడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్ర అభివృద్ధికి మనం ఏం సేవ చేయగలం అనేది కూడా మీరందరూ ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు మీరు కృషి చేయడానికి కూడా పునాదులు వేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎంహెచ్ఎస్ డిపార్ట్మెంట్స్ అంటే బిజినెస్ స్కూల్స్ అన్నిటికీ కూడా 100% ప్లేస్మెంట్ అనేది సక్సెస్ అవడం వలన 100% ప్లేస్మెంట్ అంటే ఎలిజిబుల్ అలాగే రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవాళ వాళ్ళకి అవకాశం కలిగి మంచి కెరీర్ ఇవ్వడానికి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సక్సెస్ మీట్ని ఇవాళ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ క్యాలెండర్స్ ఉండడం వల్ల ఇంజనీరింగ్కి ఆల్రెడీ సక్సెస్ మీట్ 1 month బ్యాక్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ లాస్ట్ డేట్ ఆఫ్ ఎంహెచ్ఎస్ కాబట్టి ఎంహెచ్ఎస్ డిపార్ట్మెంట్స్ అన్ని అంటే మన ఎంబీఏ డిపార్ట్మెంట్స్, బీబీఏ డిపార్ట్మెంట్స్, అలాగే లా, ఫార్మసీ, ఆర్కిటెక్చరు, అలాగే సైన్సెస్, ఎంసీఏ డిపార్ట్మెంట్స్, బీసీఏ డిపార్ట్మెంట్స్ ఇట్లన్నట్లు కూడా 100% ప్లేస్మెంట్ రావడం అనేది జరిగింది. సో అంతేకాకుండా మంచి ప్యాకేజీలతో స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 4,000 అబోవ్ ప్లేస్మెంట్ ఆఫర్స్ రావడం, 4,000+ కంపెనీస్ క్యాంపస్ విజిట్ చేయడం, అలాగే యూనివర్సిటీలో టోటల్గా 50 lakhs పైన 7 members సెలెక్ట్ అవ్వడం, అలాగే 20 lakhs పైన ఆల్మోస్ట్ 75 numbers సెలెక్ట్ అవ్వడం. అంతేకాకుండా అరౌండ్ 3,000 స్టూడెంట్స్ మినిమం ఆఫర్స్ ఒక ఆఫర్ కూడా తీసుకోవడం జరిగింది, సింగిల్ ఆఫర్ తీసుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 lakhs ప్యాకేజ్కి ఆల్మోస్ట్ 3,000 స్టూడెంట్స్ ఉండడం జరిగింది. అలాగే 10 lakhs పైన ప్యాకేజ్లో ఆల్మోస్ట్ 500 స్టూడెంట్స్ ఉండడం జరిగింది. సో వీటిలన్నిటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ సక్సెస్ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆనందాలని చూస్తూ వాళ్ళ మంచి కెరియర్కి ఒక స్టార్టింగ్ స్టెప్ కేఎల్ యూనివర్సిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రకటనలు.